భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? పేద మధ్యతరగతి కుటుంబాలలో ఉండే ఒక పిల్లలు, పేద పిల్లలు వాళ్ళు చదువుకునేది గవర్నమెంట్ స్కూళ్ళలో గుడ్డు తింటే ఆయన చూసి వరవలేకపోతాడు, తట్టుకోలేకపోతాడు, జీర్ణించుకోలేకపోతాడు. దాని గురించి గుడ్డు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఇటీవల కాలంలో. అది చాలా దుమారా చెప్తున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. చాలా దారుణంగా కామెంట్ చేసిండు. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. పూర్తిగా చూసిన తర్వాత మీరు ఒక అభిప్రాయానికి రండి. ఖచ్చితంగా వీడియో మాత్రం చూడండి. మన ప్రవచనాలు చెప్తా ఉంటారు గరికపాటి నరసింహారావు గారు. ఆయనకి మధ్యలో బాగా శుద్ధి మించిపోయిందండి. అంటే ఆవేశం ఎక్కువైపోతుంది రోజు రోజుకి. దానికి కారణం ఏంటో మరి అర్థం కావట్లేదు. అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోలేదు, మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? అసలు ఎందుకు అలా కామెంట్ చేయాల్సి వచ్చింది అంటే టీచర్ల మీద ప్రేమ ఎక్కువైపోయిందా నీకు? టీచర్ల మీద ప్రేమ ఎక్కువై టీచర్లు బాగా కష్టపడిపోతారని, టీచర్లు బాగా చదువు చెప్పలేక ఈ గుడ్లు లెక్క పెట్టడంలోనే అలసిపోతున్నారని టీచర్ల మీద సింపతితో టీచర్ల గురించి నువ్వు ఇలా మాట్లాడినావా? లేదంటే వ్యవస్థ గురించి ఇలా మాట్లాడినావా? మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం, నీకు నమ్మకం ఉంటేరా లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనవ రావాలి, మళ్ళీ మనవ రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. పిల్లలకి అన్నం పెట్టే ప్రోగ్రాం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ పథకం ద్వారా అసలు ఎవరికి లబ్ధి చేకూరుతుంది అంటే, ఒకనొక టైంలో ఏం జరిగేదంటే కొంతమంది కూలీ చేసుకునే వాళ్ళలో సరిగ్గా భోజనం ఉండకపోయేది. సరిగా భోజనం లేక అంటే వాళ్ళ ఇంట్లో తినడానికి బియ్యం కూడా లేని పరిస్థితి అన్నట్టు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి సరిగా ఇంట్లో వెళ్ళట్లేదు కాబట్టి పిల్లగాళ్ళని కూడా వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్ళేది. ఎందుకంటే మాకు ఇంట్లో వెళ్ళట్లేదండి అది అని చెప్పి కారణాలు చెప్పి. సో సరే మీకు భోజనం కూడా మేమే ఏర్పాటు చేస్తాం అనే ఉద్దేశంతోనే కొన్ని సంవత్సరాల కాలం రైస్ ఇవ్వడం జరిగింది. కొద్ది కాలం తర్వాత గవర్నమెంట్ మారుతున్న క్రమంలో భోజనాలు పెట్టడం జరిగింది, గుడ్డు పెట్టడం, ఇలాంటి మంచిగా యాడ్ చేయడం జరిగింది. కారణం పౌష్టికారం పిల్లగాళ్ళకి లభించాలి. ఎట్ ఏ టైం స్కూల్కి వచ్చి చదువుకుంటారు, మంచిగా కొంచెం విద్యావంతులు అవుతారు, దేశానికి మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది. గవర్నమెంట్ ఒక మంచి సౌహృదయంతో ఇలాంటి పథకాన్ని స్టార్ట్ చేసి మధ్యాహ్న భోజనాన్ని కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఏమైతుంది? అదే అప్పుడు మనం పిల్లగాళ్ళకి సరిగా ఫుడ్ లేదు, సరిగ్గా తినలేకపోతున్నారు, మాకు ఇంట్లో వెళ్ళట్లేదు అన్న మనమే. ఇటీవల కాలాలు ఏమైంది? అన్నంలో చీమ పడ్డది, అన్నంలో దోమ పడ్డది, అన్నం సరిగా ఉడకలేదు, పప్పు మంచిగా లేదు అని రకరకాల కారణాలు చెప్పి మనం ఎవరైతే మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుంది. ఈ మన వ్యవస్థలో ఉన్న మనుషులు మనమే, మళ్ళీ చెప్పేది మనమే. వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కారణం ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు ఇక్కడ? సరే వాళ్ళు భోజనం ఎందుకు పెట్టట్లేదు అంటే, వాళ్ళు సరైన భోజనం ఎందుకు పెట్టట్లేదు? సరైన వాళ్ళకి సరిపడే డబ్బులు వస్తే సరిపడా వాళ్ళకి కరెక్ట్ ఎప్పటికప్పుడు అమౌంట్ పంపిస్తూ ఉంటే వాళ్ళు వండే వాళ్ళైనా కరెక్ట్గా వండి మంచిగా నీకు పౌష్టికరమైన భోజనం పెడతారు. వాళ్ళకి సరిగా డబ్బులు పంపించట్లేదు, గవర్నమెంట్ డబ్బులు పంపించట్లేదు. కాబట్టి రానున్న కాలంలో ఇవన్నీ వ్యవస్థలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి సో వాళ్ళకి సరిగా టైం డబ్బులు రాక వాళ్ళు సరిగా వండటం అనేది సరిగా పౌష్టికారం ఉండట్లేకపోతాను. దానిని ఉద్దేశించి ఈ గరికపాటి నరసింహారావు గారు ఈ వ్యాఖ్యలు చేసిండన్నట్టు. కానీ గరికపాటి నరసింహారావు గారు చేసిన వ్యాఖ్యలకి నేను 100కి 200% ఏకీభవిస్తా. ఓకేనా? ఇప్పుడు చెప్పిండు గవర్నమెంట్ బాధ్యత ఏంది? స్కూల్లో చదువు చెప్పించాలి, మంచి సొసైటీ కోసం మంచి విద్యావంతులు తయారు చేయాలి, మంచి స్కూల్లో మంచి చదువు చెప్పియాలి, నాణ్యమైన విద్య నేర్పించాలి, చెప్పాలనేది ఆయన ఒక ఉద్దేశం. ఆ వీడియోలో ఉన్న తాత్పర్యం, సారాంశం. కానీ మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? ఆయన చెప్పిన 1.5 మినిట్లో ఒక 2 పదాలు గుడ్డు గురించి, ఆహారం గురించి మాట్లాడాడు. ఒక 10 సెకండ్లు. అదంతా వదిలిపెట్టి ఏం చేస్తున్నాం అంటే మనం అసలు
పేదలకు అన్నం పెట్టకూడదంటావా, నువ్వు పేదలకు గుడ్డు పెట్టకూడదంటావా, నువ్వు ఎట్లా అంటావు, ఎలా అంటావు అనే దాని మీద అందరూ జుట్టు దించుకుంటున్నారు, అసలు చికిచికాక అయిపోతున్నారు కదా. కానీ సార్ అన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నరసింహరావు గారు అన్న ముఖ్య ఉద్దేశం, గవర్నమెంట్ బాధ్యత పిల్లగాళ్ళకి స్కూల్లో విద్య చెప్పించడం వరకే, భోజనాలు పెట్టేయడం ఇంకా వగైరా వగైరా బట్టలు ఇప్పించడం ఇవన్నీ అనేది ఎక్స్ట్రా యాక్టివిటీసు ఇవన్నీ వద్దు. ఒకప్పుడు నడిచినాయి వాస్తవానికి. ఒకప్పుడు సరే ఇళ్ళలో ఎవరికి సరిగా వస్తువులు ఉండకపోయేది, సరిగా భోజనం ఉండకపోయేది. కాబట్టి ఏం జరిగిందంటే సరే గవర్నమెంట్ కొన్ని వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సో అది ఇంకా కంటిన్యూషన్ అవుతుంది. మనం ఏమంటున్నాం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం అన్నం పెడతంటే అలా బల్లి పడ్డది, పిల్లి పడ్డది, ఎలక పడ్డది అని రకరకాల కారణాలు చెప్తున్నాం, అలా ఎత్తి చూపిస్తున్నాం. ఓకేనా? సో నువ్వు ఎందుకు మరిగా అసలు ఈ వండి పెట్టడం వ్యవస్థ ఎందుకు? స్కూల్లో ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఈ సిస్టమ్ లేకపోతే టీచర్స్ మంచిగా స్టడీ చెప్పుకుంటా ఉంటారు. పిల్లగాళ్ళ పౌష్టికాహారం ఏదైతే ఉందో నువ్వే ఇంటికాడ వండి పెట్టి వేసుకుంటే పంపిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఆడ భోజనాలు పెట్టట్లే, మనం అయినా కూడా మంచిగా విద్య నేర్పుతారని మనమే అన్నం కట్టి మంచిగా పంపిస్తున్నాం. ఓకేనా? పంపిస్తున్నాం, వాళ్ళు మంచి చదువు చెప్తారని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది, మనకి ఏదైతే ఫ్రీగా వస్తుందో మధ్యాహ్నం భోజనం, ఆ ఫ్రీగా వచ్చేదాన్ని నువ్వు ఎట్లా కాదంటావు అని ఈ వ్యవస్థలో ఉన్న సమాజంలో ఉన్న మనుషులు, దీనికి సంబంధించిన కొంతమంది, ఆయన వ్యక్తిగతంగా ఆయన అంటే పడని వాళ్ళు కొంతమంది ఆయన మీద దూషణకి తెరలేపారు. ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ని కూడా అన్నాడు. ఓకేనా? గవర్నమెంట్ని కూడా అన్నాడు. అంటే గవర్నమెంట్ కూడా సిస్టమ్ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతుంది తప్ప అసలు కరెక్ట్ అయిన వ్యవస్థ ఏంది, కరెక్ట్ అయిన సిస్టమ్ ఏంది, దాని ప్రకారం వెళ్ళాలి. కానీ మళ్ళీ నేను ఎలక్షన్లు వచ్చినా నెక్స్ట్ ఎలక్షన్ కూడా నేనే రావాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఒక కరెక్ట్ సిస్టమ్ అనేది కరెక్ట్ లేకుండా తయారు చేస్తున్నారు. నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. నేను ఎలక్షన్లు వచ్చినా నెక్స్ట్ ఎలక్షన్ కూడా నేనే రావాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఒక కరెక్ట్ సిస్టమ్ అనేది కరెక్ట్ లేకుండా తయారు చేస్తున్నారు అనేది ఒక ఆయన వ్యాఖ్యలో ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా 100కి 200% గరికపాటి గారు అన్నది వ్యాఖ్యలు ఖచ్చితంగా మంచి వ్యాఖ్యలే. అవి మన సహృదయంతో చూడాలి, మంచి మానవతా కోణంలో చూడాలి. 100% దాంట్లో చాలా బాగుంది, చాలా లోతైన అర్థం ఉంది, సమాజానికి పనికొచ్చే విషయాలు చాలా ఉన్నాయి. 1.5 minute కరెక్ట్ మీరు చూడకపోతే చూడండి. విషయం ఏంటంటే, ఇంకా గవర్నమెంటే ఇంకా అతని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా టార్గెట్ చేసిండు, కొంత చెప్పిండు మనకి సిస్టమ్ మారాలి, కానీ మనం మారం. మనందరం ఏమంటుంటాం, సిస్టమ్ మారాలి అంటాం. కానీ మనం సిస్టమ్ మారాలంటే ఎవరు? సిస్టంలో ఉన్న నువ్వు ఫస్ట్ నీ నుంచే స్టార్ట్ కావాలి. నువ్వు మారాలని ఒక మాట అంటే అది నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. ఇంకా సిస్టమ్ ఎక్కడ మారుతుంది? నువ్వు మారు, నీ పక్కన తోడు మారు, నీ ఫ్యామిలీ మారదు, నీ ఊరు మారదు. ఇంకా సిస్టమ్ ఎక్కడ మారుతుంది? ఎవరైనా ఒక మంచి మాట చెప్తే మనం జీర్ణించుకోలేవు, ఇంకెక్కడ మారుతుంది సిస్టమ్? I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough